చెప్తున్నా ఈరోజు చెప్పడం కాదు. వీడి అవలక్షణాలన్నీ ఎదుటి మనిషి మీద రుద్దే వ్యక్తి వీడి కేసునే నాని. వీడి ఒక్క మాట ఈ నోటంటే నిజం రాదు. నీచ నికృష్టుడు కాదు, క్యారెక్టర్ లేదు, వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. వాడు పేర్లు ఎత్తకుండా ఎదుటి మనిషి మీద ఏవైతే చెప్తాడో అవన్నీ వాడికి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు గారి టిక్కెట్లు వీడికి 2019లో వీడికి చెప్పాడు, నెత్తి మీద 100 రూపాయలు పెడితే పావలా కూడా అప్పు లేని పరిస్థితికి వచ్చాడు. అందరి దగ్గర అప్పులు చేసి పిలిచి డబ్బులు అక్కర్లేదులే, ఊరికే పోటీ చేయి నువ్వు అంటే, విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు 10 కోట్లు అప్పులుగా కానీ ఫండ్స్గా కానీ వసూలు చేసి ఎన్నాళ్ళు మెయింటైన్ అయ్యాడు. వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, బాబు జగన్మోహన్ రెడ్డిగా అయోధ్య రామరెడ్డి ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, వీడి చేతికి డబ్బులు ఇచ్చారు అంటే మూట తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు. నిన్న మైలవరం ఇన్ఛార్జ్ అని వేశారు, అక్కడ ఒక మూట తీసుకుంటాడు ఖర్చులు. కానీ ఆ మూట రూపాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినన్నా అడగండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క 100 రూపాయల నోటు ఎవరికన్నా సరే సహాయం చేశాడు ఇక్కడ ఒక్క చెప్పండి, ఒక్కరికైనా ఇచ్చారా? ఇది నిజం చెప్తున్నా, ఇది సత్యం. ఇదేదో ప్రెస్ ముందు అబద్ధాలు ఆడటమో లేకపోతే ప్రెస్ ముందు ఎదుటి మనిషి మీద నింద వేయడమో కాదు. 100 రూపాయలు వాడి చేతిలో సహాయం